ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సంయుక్త, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఇక అయిపోయినట్టే. కార్తీక్, మల్లిక మేడం ఇంటి ఆనవాయితీ ప్రకారం ధ్రువకి పసుపు రాసిన తర్వాత ఆ పసుపుని మనం తీసుకువెళ్లి వసుంధరకి రాసే పసుపుతో కలిపి తనకి రాయాలంట. ఇక్కడ కార్యక్రమం తొందరగా ముగించి అక్కడికి వెళ్దాం. ముహూర్తం ఏమన్నా ఉందా? 11 అన్నారు. ఈలోపు ఇక్కడ ఫినిష్ చేసుకోవాలి. సరే. సుజా, వసుంధర తనకి నందిత మేడం చీర తీసుకుని రమ్మంది. రెడీగా పెట్టాను, వెళ్లేటప్పుడు తీసుకువెళ్దాం. నేను మీతో వస్తాను. తప్పకుండా. సంయుక్త, తర్వాత చేయాల్సినవి ఏమున్నాయి? హాయ్ ధ్రువా. హాయ్ రా. హాయ్ ధ్రువా. నేనన్న మాటలు ఇంకా మనసులో పెట్టుకున్నట్టున్నావు. సారీ ధ్రువా. అప్పుడు నీతో టైం స్పెండ్ చేయాలని చాలా అనుకున్నాను, కానీ నువ్వు కేర్ చేయకపోయేసరికి ఆ కోపంలో ఏదో అనేశాను. తర్వాత నీకు సారీ చెప్తూ చాలా మెసేజెస్ చేశాను. నువ్వు దేనికి రెస్పాండ్ కాలేదు. నాకు కూడా చాలాసార్లు మెసేజ్ చేసిందిరా నిన్ను కలవాలని. టైం చూసి చెప్దాం అనుకున్నాను. నువ్వు నాకు ఆ టైం ఇస్తేగా. ధ్రువా, మన ముగ్గురం 5 yearsగా చాలా ఎంజాయ్ చేసాంరా. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మన మధ్య. నైని చాలా సారీ ఫీల్ అవుతుంది. ఈ ఒక్కసారికి క్షమించరా. నీ పెళ్లితో మన మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ అన్నీ పోవాలి. ప్లీజ్ ధ్రువా, గివ్ మీ అ సెకండ్ ఛాన్స్. అట్లీస్ట్ నన్ను ఫ్రెండ్గా ఉండని. నువ్వు నో అన్నా నీ పెళ్లి మాత్రం చూసే వెళ్తాను. నువ్వెప్పుడు నాకు మంచి ఫ్రెండ్వే. గుడ్ టు సీ యూ బ్యాక్. థ్యాంక్స్ ధ్రువా. మేము కింద నీకోసం వెయిట్ చేస్తుంటాం. నువ్వు రెడీ అయ్యిరా. ఓకేరా. ధ్రువా, రిషి ఎప్పుడు వచ్చావురా అమెరికా నుంచి? వచ్చి 1 week అవుతుందిరా. 1 weekకి ఇప్పుడా వచ్చేది? సారీరా, పెళ్లి వరకు ఇక్కడేలే. సరేగాని నాకు ఇచ్చెప్పు. మిస్టర్ హార్ట్ బ్రేకర్, మిస్టర్ ప్లే బాయ్, మిస్టర్ ఐ హేట్ కమిట్మెంట్స్ పెళ్లికి రెడీ అయ్యాడా? ఇది నాసా రీసెర్చ్కి సరిపోయే బ్రేకింగ్ న్యూస్. ఇవ్వాల్సిన బ్రేకింగ్ న్యూస్లన్నీ ఇచ్చేసా. అందుకే బ్రేక్ తీసుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ధ్రువా, టైం అవుతుంది, ఫాస్ట్ గా. ఏ రిషి, ఎలా ఉన్నావు? ఫైన్ ఆంటీ, సో హ్యాపీ టు సీ యూ. మీకు బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినప్పుడు వీఆర్ వెరీ ఎక్సైటెడ్. నాన్నైతే 30 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తూ మనం చేయలేంది 1 yearలో మల్లిక సాధించింది అన్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆంటీ. థ్యాంక్స్ రిషి. 1 సంవత్సరంలో కోటనైతే కట్టగలిగానేమో గాని ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి యుద్ధాలు చేయాల్సి వస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇంట్లో బయట ఒంటరిగానే నిలబడిపోతున్నాను. సక్సెస్ కనిపించినంతగా జనాలకి మన పోరాటం కూడా కనిపిస్తే ఎవరూ ఓడిపోయినప్పుడు ఎగతాళి చెయ్యరేమో. సరే పదండి, టైం అవుతోంది. ఓకే ఆంటీ, నేను కిందికి వెళ్తాను. ధ్రువ, నువ్వురా. అమ్మా, ఈరోజు నువ్వు నన్ను రెడీ చేయవా? నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను.
అమ్మా నువ్వెప్పుడు ఒంటరిదానివి కాదమ్మా. నీకెప్పుడు నేనుంటాను. పద, టైం అవుతుంది. అన్నా ఎప్పుడొచ్చారు? పొద్దున్నే తల్లి. వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. చెల్లి పెళ్ళంటే అన్నయ్య ఖాళీగా ఎలా ఉండగలడు? చెయ్యని వెండక్క, పెళ్లిలో సాయం చేస్తే తనకి మంచి భార్య వస్తుంది.